నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. గత 3-4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన కుండపోత వానకు ఊరువాడ ఏకమవుతున్నాయి. వాగులు వంకలు పొంగి పల్లెల్ని పట్టణాల్ని ముంచెత్తుతున్నాయి. ఈ ఊహించని ప్రళయంలో ఇప్పటికీ కొందరు మరణించగా కొందరు వరద నీటిలో కొట్టుకుపోతున్నారు. ఇంతేకాకుండా ఈ భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులైన పరిస్థితి. ఆస్తి నష్టంతో పాటు భారీగా పంట నష్టం కూడా సంభవించింది. జరిగిన ఈ విపత్తుపై సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. జరిగిన ఈ నష్టంపై టాలీవుడ్ నుంచే కాకుండా అనేక మంది స్పందిస్తూ విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సింగ్, రైటర్ వెంకీ అట్లూరి, వైజయంతి మూవీ సంస్థ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాలకు వరద విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే నేను సైతం అన్నట్లుగా ఓ 10th అమ్మాయి తన గొప్ప మనసును చాటుకుంటూ ముందుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 10th విద్యార్థిని ముత్యాల సాయి సింధు తన కిట్టి బ్యాంక్ నుంచి 3,000ను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సింధును సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ బాలిక చేసిన సాయంపై నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నువ్వు చేసిన సాయం చిన్నదే కావచ్చు, కానీ నీ మంచి మనసుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నావు. హ్యాట్స్ ఆఫ్ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.